హర్ హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, ఈ రోజు ప్రత్యేకమైన రోజు. కాలభైరవుని యొక్క జయంతి, మహాకాళాష్టమి. కాలమును నిర్జించగల, కాలమును తన అదుపులో ఉంచుకోగల కాలభైరవుడు ఈ రోజు బ్రహ్మ యొక్క అహమును భంగపరిచేందుకు స్వయంగా సముద్భవించాడు. ఈ రాత్రి అష్టమి గడియలలో కాలభైరవుని యొక్క మంత్రములు క్షేమ క్షేత్రపాలాయ కాలభైరవాయ నమః అని మంత్రము గాని, ఏదైనా మేము ఇచ్చిన మంత్రములు ఏదైనా సరే జపం చేసుకుని మనం కాలభైరవుని మెప్పించి సర్వక్షేత్రముల యొక్క విజయమును కూర్చుకోగలం. కాలభైరవుడు అంటేనే క్షేత్రపాలకుడు. కాలభైరవుని యొక్క ఆరాధన చేసేవారికి ప్రతి క్షేత్రములో విజయములు మరియు ఆరాధనలు జరుగుతాయి. ఇప్పుడు మనం భైరవ సాబరి మంత్రం చెప్పుకుందాం. ఇది గురు గోరఖ్నాథ్ చే చేయబడినది. ఇంతకు ముందు కూడా ఒక మంత్రం చెప్పి ఉన్నాం, వినండి. సాబరి మంత్రములు చాలా శక్తివంతంగా పనిచేస్తాయి గాని ఇవి నిరంతరం జపించే మంత్రములు కావు. అత్యావశ్యకత పరిస్థితుల యందు మనలను మనం రక్షించుకునేందుకు లేదా జన ప్రయోజనం కొరకు, లోక కళ్యాణం కొరకు మాత్రమే ఇవి వినియోగించాలి. ఎలాగైతే గ్రామ దేవత యొక్క ఆరాధన బలిదానంతో కూడి ఉన్నది, అది సమాజ శ్రేయస్సు కోసం, వ్యక్తిగత శ్రేయస్సు కోసం బలిదానములు చేయరాదని, అలా చేస్తే నిషిద్ధ కర్మ ఆచరించిన విధానమే అవుతుందని శాస్త్రములు చెబుతున్నాయి. సాబరి మంత్రములు కూడా అంతే. లోక కళ్యాణము, సమిష్టి ప్రయోజనము లేక ఇతరుల యొక్క రక్షణ, మనలను మనం రక్షించుకునేందుకు, అవగాహన పెంచుకునేందుకు కింద డిస్క్రిప్షన్ లో భైరవ సాధన ప్లేలిస్ట్ యొక్క లింక్ ఇవ్వబడి ఉన్నది. క్లిక్ చేస్తే ఓపెన్ అవుతాయి. మొత్తం భైరవుల యొక్క ప్రసంగములను వినండి, అవగాహన పెంచుకోండి, తర్వాతే జపములకు ఉపక్రమించండి. దివ్యాత్మ స్వరూపులారా, ఈ మంత్రము చాలా శక్తివంతంగా ఉంటుంది. సర్వశత్రు వినాశనము, సర్వభయ నివారణమైన ఈ మంత్రము ప్రత్యక్షంగా జపం చేసి మనము ఫలితం పొందవచ్చు. సాబరి మంత్రములు జపం చేయడానికి లేదని ఇంతకు ముందు చెప్పి ఉన్నాం గాని ఈ మంత్రము ఛందస్సుతో మరియు భైరవ ఋషిచే చేయబడినది కాబట్టి ఈ మంత్రం జపం చేసి సకల భయములను పోగొట్టుకోవచ్చు, సకల శత్రువులను నిర్జించవచ్చు, సకల కామ్యములను నెరవేర్చుకోవచ్చు. మహాభైరవుడు కాలభైరవుని యొక్క మహామంత్రము. ఈ మంత్రము ద్వారా గాలి దెయ్యములను, రాక్షస వాటములను మరియు సాకిని డాకిని మరియు ప్రేతములను కూడా వెడలగొట్టవచ్చు. ఈ మంత్రము ఒక ఔషధం లాగానే పనిచేస్తూ ఉంటుంది. ఈ మంత్రము 21 రోజు రోజుకి 11 మాలల చొప్పున జపం చేసి తర్వాత ఎవరికైనా దిష్టి తీయాలన్నా, ఎవరికైనా చేతబడి జరిగిన ఈ మంత్రముతో అతి సునాయాసంగా బయట పెట్టవచ్చు. ఎర్రని వస్త్రములు, తూర్పు అభిముఖము మరియు పగటిపూట ఉదయము ఇష్టదేవతారాధన, కులదేవతారాధన చేసిన తర్వాత కాలభైరవునికి ప్రత్యక్షంగా పూజించి సాయంత్రం వేళ కూడా పూజించి ఈ మంత్ర జపము పగటిపూటే గృహమందే పూర్తి చేసుకున్న తర్వాత మనం రాత్రి 9 గంటల నుండి 12 గంటలలోగా ఇదే మంత్రము ఒక మాల జపం చేస్తూ 11 రోజులు చేస్తే చాలు సకల విధములైన శత్రునాశనం జరుగుతుంది. ఎవరినైనా సరే దిష్టి తీయాలన్నా లేక వారి యొక్క చేతబడులను పోగొట్టాలన్నా తన తలపై చేయి ఉంచి ఈ మంత్రం 11 సార్లు చెప్తే చాలు ఎటువంటి ప్రేతములైనా విడిచిపెడతాయి. ఒకవేళ వారు దూరంగా ఉన్నారన్నప్పుడు విభూతి గాని, తెల్ల ఆవాలు గాని, తెల్ల బియ్యము గాని 11 సార్లు అభిమంత్రించి వారి వద్దకు పంపిస్తే వారు వంటిపై చల్లుకొని ఇంట్లో వారు నివాసం ఉండే గృహమందు లేక గది అందు చల్లినా సరే ఎటువంటి భయములు ఉండవు. దివ్యాత్మ స్వరూపులారా, ఇప్పుడు ముందుగా ఈ మంత్రము ఎందుకోసం చేస్తున్నాం అన్నది వినియోగంగా చెప్పుకోవాలి. వినియోగము: ఓం అస్య శ్రీ భైరవ సావర్ మంత్రస్య భగవాన్ భైరవ ఋషి అనుష్ఠుప్ చంద భైరవ దేవత సర్వకార్య సిద్ధే జపే వినియోగ. ఇలా వినియోగం చెప్పుకున్న తర్వాత మనం స్ఫటికము, రుద్రాక్ష మాలలతో జపం చేయవచ్చు. నలుపు హకిక్ మాలతో తర్వాత జపం చేయవలసి ఉంటుంది. ఇదే మంత్రము గురువు వద్ద నుండి తీసుకుంటే సకల విధములైన శ్రేయస్సులు చేకూర్చుకోగలరు. దివ్యాత్మ స్వరూపులారా, ఇప్పుడు మంత్రము: ఓం కాలభైరవ్ కపిల కేశ కాణ కుండల భగవాన్ వేస పీర్ పత్తర్ లియో హత్ 64 యోగినియ ఖేల్ ఫాస్ ఆసమై పాసమై పాసమై సీమమై సమానే గది బేతాల్ రాజ్ పీడో బేతాల్ ప్రజామై రాజ్ కో బనావో కుకడా ప్రజా బనావో గులాం. మంత్రం మరోసారి: ఓం కాలభైరవ్ కపిల కేశ కాణ కుండల భగవాన్ వేస పీర్ పత్తర్ లియో హత్ 64 యోగినియ ఖేల్ ఫాస్ ఆసమై పాసమై పాసమై సీమమై సమానే గది బేతాల్ రాజ్ పీడో బేతాల్ ప్రజామై రాజ్ కో బనావో కుకడా ప్రజా బనావో గులాం. మంత్రం మరోసారి:
ओम काला भैरव कपिल केस कान कुंडल भगवान वेश पीर पत्थर लियो हत 64 योगनिया खेल फास आसमई पासमई पासमई सीममई समाने गदी बेताल राज पीड़ो बेताल प्रजामई राज को बनाओ कुकड़ा प्रजा बनाओ गुलाम. దివాత్మ స్వరూపులారా, మంత్రంను క్షుణ్ణంగా నేర్చుకోండి, తర్వాతే జపములకు ఉపక్రమించండి. ఇటువంటి మంత్రములు చేసేటప్పుడు గురువుని సాక్షాత్కరించడం, గురువు యొక్క అధిపాజ్ఞంలో ఉంటూ చేయడం చాలా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు, క్షేమదాయకంగా కూడా ఉండగలదు. కాలభైరవుడు అంటేనే శివక్షేత్ర పాలకుడనియు మహాభయంకర స్వరూపుడనియు బ్రహ్మను నిర్జించిన, బ్రహ్మ యొక్క అహమ్మును భంగం చేసిన మహాదేవుడని మనం ఇంతకు ముందే విని ఉన్నాం. కాబట్టి మనం దానిని దృష్టిలో ఉంచుకొని ఇటువంటి జపములు ఉపాసనలు చేయవలసి ఉంటుంది. కాగా మనం ఈ జపం చేసేటప్పుడు ఎర్రని వస్త్రములు, తూర్పు ఈశాన్యము అభిముఖంగా కూర్చొని శివునికి అభిషేకం చేస్తూ, అయినంత వరకు శివాలయ దర్శనములు చేస్తూ, శివనామములను స్మరిస్తూ జపిస్తూ, శివునికి అష్టోత్తర షోడశోపచార పంచపూజలు చేస్తూ ఈ మంత్రములు జపం చేయడం వలన క్షేమదాయకమైన త్వరిత ఫలితములు ఉంటాయి. దివాత్మ స్వరూపులారా, అవగాహన పెంచుకునేందుకు కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇవ్వబడి ఉన్నది. దానిని క్లిక్ చేస్తే భైరవ సాధనలన్నీ వస్తాయి. మీరు మొత్తం వినండి, ఒక పట్టికలో అమర్చుకొని తర్వాత వరుస క్రమంలో మీరు చేయగలిగితే ఫలితములు సుస్పష్టంగా ఉంటాయి. దివ్యాత్మ స్వరూపులారా, చేయండి. చేసి తగు ఫలితములను పొంది హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకొని జీవితములను ధైర్యవంతంగాను ఐశ్వర్యయుక్తంగాను తీర్చిదిద్దుకొని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడమే కంకణబద్ధంగా మెలుగుతారని ఆశిస్తూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.